ఆంధ్రప్రదేశ్ వైపు వేలు చూపించేవాళ్ళు. కానీ ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, సే నో టు డ్రగ్స్ అని ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా లేదు. డ్రగ్స్ వాడకండి అని ఒక్కసారి అంటే ఒక స్టేట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేకపోయినారు. అది ఎందుకు అనేది ప్రజలందరూ కూడా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అంతేకాకుండా వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారంట. మొన్న వైసీపీ నాయకులు ఈ వెన్నుపోటు కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. అసలు వైసీపీ నాయకులు మాకు చెప్పాల్సింది ఏంటంటే ఎవరు వెన్నుపోటు పొడిచారు, ఎవరికి వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు ఎవరు పొడుస్తారంటే పక్కన ఉన్న వాళ్ళు పొడుస్తారు, మేము ఎట్లగో లేము. సో ప్రజలు పొడిచారని చెప్పి ఈ రోజు ప్రజల మీద వాళ్ళు దాడి దిగినారా, ప్రజల మీద విమర్శలు చేస్తున్నారు అనేది కూడా ఈ రోజు ఒక క్వశ్చన్ మార్క్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మొన్న ఈ కార్యక్రమము జరుగుతున్న సందర్భంలో ఎర్రగుంట్ల అని చెప్పి ఆలగడ్డ ప్రాంతంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి కొంతమంది ఫోన్ చేస్తున్నారు నాకు. ఫోన్ చేసి అమ్మ రేపు వైసీపీ నాయకులు వెన్నుపోటు కార్యక్రమం ఏదో చేస్తున్నారంట, వెన్నుపోటు ఎక్కడ పొడిచారమ్మా, డైరెక్ట్ గా కదా పొడిచారు ప్రజలని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏదైతే వెన్నుపోటు ప్రజలు మీకు కాదు, మేము మీకు కాదు పొడిచింది, వెన్నుపోటు పొడిచింది ప్రజలకి వైసీపీ ప్రభుత్వము గతంలో ఉన్నప్పుడు పొడిచినారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పినారండి, అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటాను, ఇదే క్యాపిటల్, ఇదే రాజధాని అని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే 3 రాజధానుల మీద కన్నుబడింది. అదే విధంగా ఏదైతే ఆయన సొంత బాబాయిని హత్య చేసిన విషయంలో మీడియా ముందుకు వచ్చి హార్ట్ అటాక్ తో గుండెపోటుతో చనిపోయినారని చెప్పి సునీత గారికి అన్యాయం చేయడానికి ప్రయత్నం వెన్నుపోటు పొడిచింది ఎవరండి, జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తిరిగి షర్మిల గారు ఏ విధంగా అయితే పార్టీని కాపాడుకున్నారో ఆ రోజు ఆమెని వాడుకొని తర్వాత ఆమెకు వెన్నుపోటు పొడిచింది ఎవరండి, వైసీపీ నాయకులు. అంతేకాకుండా విజయమ్మ గారు ఏదైతే మీరు జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ గారు కూడా ఏ విధంగా అయితే వాడుకున్నారో, ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాలకు వెళ్లి ఆమె రాజకీయంగా ఎప్పుడు బయటికి రాకపోయినా ఆమె అన్ని చోట్ల కూడా తిరిగి మీకోసం ప్రచారం చేస్తే అదే విజయమ్మ గారితో మీ పార్టీలో మీరు సస్పెండ్ చేయించి మీరు రాజీనామా చేయించి ఆమెను బయటికి పంపించలేదండి. అది ఎవరండి వెన్నుపోటు పెట్టింది, మీ సొంత తల్లికి చెల్లికి వెన్నుపోటు పెట్టింది ఎవరండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 3 రాజధానుల పేరు మీద ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచింది ఎవరండి, జగన్మోహన్ రెడ్డి గారు. సో వెన్నుపోటు ఎవరు పొడిచారు, ఎవరు పొడిచారు అనేది కూడా ఈరోజు వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 రాజధానుల పేరు మీద ప్రజలని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బ్రిటిష్ కాలంలో డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మేము రాయలసీమ వాళ్ళు కోస్తాంధ్ర వాళ్ళతో, కోస్తాంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళతో కొట్లాడుకునేలాగా చేస్తున్నాడు. రాజధాని ఎక్కడ పెట్టాలని డిస్కషన్లు లేపి మా అందరితో ఆ విధంగా రాయలసీమ వాళ్ళని మోసం చేయడం జరిగింది. ప్రాంతాలని విడదీసి చిచ్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, మనమంతా ఒకటే, మనమంతా కలిసి ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి ఆయన మమ్మల్ని అందరూ కూడా ఒక దిశలోకి తీసుకొచ్చినారు. ఒక చిన్న ఉదాహరణ, ఎక్కడో విజయవాడలో వరదలు వస్తే రాయలసీమలో ఉన్న కరువు ప్రాంతాల్లో కూడా చందాలు వేసుకొని విజయవాడలో వరద బాధితులకి చందాలు ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా నడుచుకునే విధానం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు, రింగ్ మాస్టర్ మాత్రము లోకేష్ అన్న గారు. ఎందుకంటే మేము పులులు సింహాలని చెప్పుకున్న వైసీపీ నాయకులు ఈ రోజు లోకేష్ అన్న గారు రింగ్ మాస్టర్ అయిన తర్వాత ఒక్కొక్కరిని స్టూల్ మీద కూర్చోబెట్టి ఎవరైనా రాష్ట్రానికి అన్యాయం చేసినా, ఎవరైనా రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది కలిగేలాగా ఎవరైనా చేస్తే మాత్రము ఓర్చుకునేది లేదు, చూసేది లేదని చెప్పి ఈ రోజు ఒక రింగ్ మాస్టర్ లాగా వాళ్ళందరినీ కంట్రోల్ పెట్టే వ్యక్తి లోకేష్ అన్న గారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మరొకసారి ప్రజల మనిషిగా నిరూపించుకున్న లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి పథకాలు ఇంకా ఏదైతే తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ప్రజల చేత అందరి చేత కూడా శభాషులు అనిపించుకునే ప్రయత్నం మేమందరం కూడా చేస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు